పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాసంలో ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్లి కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు, కాబట్టి వాళ్ళని రక్షించడం కోసం ఏదైనా దారి ఉంటాదా అని అడుగుతారు. దానికి శివుడు, కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిమి ఒకే కొండ మీద కొలువుంటాము. ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చి వాళ్ళని కలి నుంచి రక్షిస్తాము అని చెప్తారు. ఇది జరిగిన కొంతకాలానికి విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిరకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాళ్ళకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తారు. వాళ్ళే భద్రుడు ఇంకా రత్నాకరుడు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్లానే విష్ణు భక్తుల్లాగా పెరుగుతారు. ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సుతో ప్రసన్నం చెందిన విష్ణుమూర్తి భద్రుడు ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు భద్రుడు, నేను చిరకాలం నిలిచిపోయి మీరెప్పుడు నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు, నేను నీ కొండపైన వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అనే వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి శ్రీరాముడి రూపంలో భద్రగిరి మీదే కొలువయ్యుండి పూజలు అందుకుంటున్నారు. తన అన్నయ్యని చూసిన రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడు ముందు ప్రత్యక్షమై, నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద మారిపోతావు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా నీ కొండ మీద కొలువయ్యుండి పూజలు అందుకుంటాం, నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన క్షేత్రం కింద వర్ధిల్లుతావు అని వరాన్ని ప్రసాదించి వెళ్లిపోతారు. అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది. భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు, కానీ రత్నగిరి ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. అలా 19వ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక ఊరిలో గ్రామదేవత కింద నేరెల్లమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులందరి ముందు నేరెల్లమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ, ఇంకా ఇక్కడ నేను ఉండను, రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్లిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహం నుంచి గజ్జల శబ్దాలు వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా చాలా కాలం గడిచిపోయింది. అది 1891వ సంవత్సరం. గోదావరి జిల్లాలో గోర్సా ఇంకా కిర్లంపూడి ప్రదేశాలను రాజా ఇనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కలలోని స్వామివారు ప్రత్యక్షమై, నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువయ్యి ఉన్నాను, కాబట్టి నా విగ్రహాన్ని బయటకు తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్తారు. మరుసటి రోజే ఇతను ఈ విచిత్రమైన కళ గురించి ఈరంకి ప్రకాష్ రావు అనే ఒక పండితుడిని అడుగుదామని బయలుదేరుతారు. కానీ ఇతను బయలుదేరే లోపే ఈరంకి ప్రకాష్ రావు ఇతని ఆస్థానంకే వచ్చేశారు. దాంతో ఆశ్చర్యపోయిన జమీందార్ అతనికి ఒక విచిత్రమైన కళ